బస్తా యూరియా కోసం వెళ్తే నిండు ప్రాణం బలైనటువంటి దారుణమైనటువంటి సంఘటన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఇలాకాలో జరిగింది. యూరియా కోసం రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ఓ మహిళా రైతు ప్రాణాలను కోల్పోయింది. సాక్షాత్తు కింజరపు అచ్చెన్నాయుడు సొంత నియోజకవర్గం టెక్కిలిలో నందిగాం మండలంలోని పెద్దలౌనిపల్లిలో రైతు సేవా కేంద్రంలో శుక్రవారం యూరియా పంపిణీ చేశారు. ప్రభుత్వం ఇటీవల తెచ్చిన రైతు యాప్ ద్వారా యూరియాని పంపిణీ చేసేందుకు భూమి ఉన్న ప్రతి రైతు భరోసా కేంద్రానికి తప్పనిసరిగా రావాల్సి ఉంటుంది. దీంతో పెద్దలౌనిపల్లికి చెందిన పినకాన కాంతమ్మ తన కుమార్తెతో కలిసి రైతు భరోసా కేంద్రానికి వెళ్లారు. అప్పటికే పంపిణీ ప్రారంభించిన సిబ్బంది రైతులకు స్లిప్పులు రాయటం, యాప్లో నమోదు చేయడం, డబ్బులు తీసుకోవడం వంటి చేస్తున్నారు. గంటల తరబడి నిరీక్షించిన కాంతమ్మ స్లిప్ రాయించుకొని బయోమెట్రిక్ వేయించుకొని ఒక బస్తా యూరియాతో బయటకు వచ్చి ఒక్కసారిగా కుప్పకూలి చనిపోయినటువంటి పరిస్థితి. అక్కడ గది కిక్కిరిసిపోయింది. అక్కడ ఆర్బీకే కేంద్రంలో ఊపిరాడక ఉక్కిరి బిక్కిరయ్యి చనిపోయిందని చెప్పి మిగిలిన రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎంత దారుణమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందో చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు యూరియా కోసం ఎవరు లైన్లో నిలబడాల్సిన పని ఉండేది కాదు. గిట్టుబాటు ధర కోసం రోడ్డు ఎక్కాల్సిన పని ఉండేది కాదు. ఏదైతే విత్తనాల కోసం విత్తనం వేసిన దగ్గర నుంచి పంట పండించి కొనుగోలు చేసేదాకా రైతు భరోసా కేంద్రం ఆధ్వర్యంలో చేయబట్టి నడిపించేటటువంటి కార్యక్రమం జగన్ గారి ప్రభుత్వంలో జరిగితే ఈరోజు చూడండి, యూరియా కోసం వెళ్ళి మహిళా రైతు కుప్ప కూలి చనిపోయి ఒక్క బస్తా యూరియా కోసం ఒక మనిషి ప్రాణం తీశారే. ఇదేనా ప్రభుత్వం అంటే? ఈ ప్రభుత్వానికి ఎంతమందిని ఇంకా పొట్టన పెట్టుకుంటుంది? ఎంతమంది చచ్చిపోతే ఈ ప్రభుత్వానికి చలనం వస్తుంది? ఎక్కడికక్కడ లాకప్ డెత్లు, బూడిద మాయం చేస్తారు. యూరియా కోసం వెళ్తేనేమో ఏదైతే మనుషులు శవాలై వస్తారు. ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో? చిన్నపిల్లలు బయటికి వెళ్తే ఏదైతే అత్యాచారాలు, హత్యలు జరుగుతాయి, శవాలు కనపడవు. 2 సంవత్సరాలు అవుతుంది, శవం దొరకదు. 18 నెలలు అయింది చిన్నారులు కిడ్నాప్ అయ్యి, ఇప్పటి వరకు ఆచూకీ దొరకదు. అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఎన్ని దారుణాలు. ఈ ప్రభుత్వం ఇక కనీసం చలనం కూడా లేదు. ఈరోజు క్యాబినెట్ భేటీలో మాత్రం సోషల్ మీడియాలో ఇవన్నీ ప్రశ్నించిన వాళ్ళని ఎలా బొక్కలు వేయాలి మాత్రం కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని మాత్రం చట్టం తెస్తారంట. యూరియా ఇవ్వటం చేత కాదు, కానీ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే కేసులు పెట్టేస్తారు. ఏదైతే ఆడబిడ్డని ఇవ్వటం చేత కాదు, సోషల్ మీడియాలో ఆడబిడ్డని ఇదేదంటే కేసులు పెట్టేస్తారు. నిరుద్యోగులు ఇవ్వటం చేత కాదు, క్వశ్చన్ చేస్తే కేసులు పెడతారు. ఏదైతే ఇన్ని అప్పులు చేసి దుబారా చేస్తున్నారని చెప్తే కేసులు పెట్టేస్తారు. సో ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు బహుశా ఏ దేశంలో కూడా ఉండవు. అంత నిరంకుశత్వ, నియంత్రత్వ పాలన, ఎమర్జెన్సీ కంటే దారుణమైనటువంటి పరిస్థితులు ఏపీలో జరుగుతూ ఉన్నాయి 2 సంవత్సరాల గంటానికి. ఇవన్నీ నిదర్శనాలు.